గత సంవత్సరం ఈ సంవత్సరం 5,64,435 మెట్రిక్ టన్నులు యూరియా మార్క్ఫెడ్ ద్వారా సప్లై చేశాం. అంటే గత సంవత్సరం కంటే ఈ రోజుకి 90,205 మెట్రిక్ టన్నులు యూరియా ఎక్కువ మనం సప్లై చేశాం. రైతులు కూడా అర్థం చేసుకోవాలి, ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, యూరియా బాగా తగ్గించండి, అలాట్మెంట్ తగ్గిస్తున్నామనేసరికి రైతులు రేపు యూరియా తగ్గిపోతుందేమో, యూరియా రాదేమో, 2-3 విడతలది ఒకేసారి తీసుకోవడం, కొన్ని దగ్గరలో అయితే రేపు రబీకి అవసరమైంది కూడా కొన్ని దగ్గరలు తీసుకుంటున్నారు. దీనివల్ల సమస్య వచ్చింది. మనకు ఒరిజినల్గా జూలై ఆగస్టు నెలలో కొంత ఇబ్బంది వచ్చింది. మనకు 2.95 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించింది ఈ 2 మాసాలకి, జూలైకి ఆగస్టుకి. మనకు వచ్చింది 1.66 లక్షల మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇంక మనకి 1.29 లక్షల మెట్రిక్ టన్నులు రావాలంటే మన దేశంలో కాదు, ఇతర దేశాల నుంచి షిప్పుల ద్వారా రావాలి. ఆ టెండరింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం అవ్వడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇది మన దగ్గర కాదు, సంతోషపడాలి. కొన్ని దగ్గరలో అయితే మీరు చూస్తున్నారు, మన దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఆందోళన వస్తుంది, కానీ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. నేను మాట్లాడాను, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మన దగ్గర ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇదే పని 10 రోజుల్లో గ్రేట్, నేను గర్వంగా చెప్తున్నాను, 10 రోజుల్లో మనం కరేకల్ పోర్ట్ ద్వారా 8,400 మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం. ధామ్రా పోర్ట్ ద్వారా 10,000 మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం. 28వ తారీఖున గంగవరం పోర్టుకి ఒక 10,350 మెట్రిక్ టన్నులు వచ్చాయి. ఏదైతే మనకి జూలై ఆగస్టు బ్యాక్లాగ్ ఉందో, ఈ బ్యాక్లాగ్లో ఈ 3 రోజులు దాదాపుగా మనం 30,000 మెట్రిక్ టన్నులు తెచ్చుకున్నాం. ఇంకొక సంతోషకరమైన వార్త, ఈరోజే మనకి 53,000 మెట్రిక్ టన్నులు అలాట్ చేయబడింది కేంద్ర ప్రభుత్వం. కాకినాడ పోర్టు ద్వారా 25,000 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టు ద్వారా 28,000 మెట్రిక్ టన్నులు మనకి ఈరోజే అలాట్మెంట్ వచ్చింది. ఎవరు దీని గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఇంకొక 20 రోజుల్లో ఇంకొక 20 వెజల్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎంత క్వాంటిటీ వస్తుందో కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరపున, రాష్ట్ర రైతాంగం తరపున అడిగిన వెంటనే ఇస్తున్నారు. ఇది కావాలని కొన్ని దగ్గరలో ఇది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు సాక్షి పేపర్ చూడండి, తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏమండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతారు, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఎక్కడ ప్రైవేట్ డీలర్ ఉంటే అక్కడ ఒక సెక్రటరీ పెట్టాం, ఒక ఆఫీసర్కి పెట్టాం. ఈ మధ్యన గందరగోళంగా ఏదో దారి మళ్ళిపోతుందంటే ఫస్ట్ టైం ఒక 2-3 రోజుల్లోనే విజిలెన్స్ దాడులు చేశాం. చూశారు లేదు, ఎన్నికి 65 కేసులు పెట్టాం. ఎక్కడ ఎవడున్నా, ఎంత పెద్దవాడున్నా, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒకటే చెప్పారు, ఒక్క బస్తా ఎక్కడికైనా సరే డైవర్ట్ అయినా, ఎంత పెద్దవాడైనా సీరియస్గా తీసుకోమని, కేసులు పెట్టమని చెప్పి.